మేమున్న వాల్మీకి సదన్ నుండి వ్యూస్ చూడండి ఎంత సుందరంగా ఉందో. శ్రీశైలం దేవస్థానం కాటేజీలు ఇవి. ఇక్కడ దూరంగా సున్నిపెంట గ్రామం కూడా కనిపిస్తుంది. గత 4-5 సంవత్సరాల నుండి పోల్చుకుంటే శ్రీశైల దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ నుండి మేమున్న కాటేజ్ నుండి చూస్తే శ్రీశైల డ్యామ్ కూడా నీట్గా కనిపిస్తుంది. రోప్ వే కోసం మేము రోప్ వే జర్నీ కోసం పాతాళగంగకు రోప్ వే కోసం వెళ్తున్నాము. చూడండి రోప్ వే జర్నీ, పాతాళగంగ రోప్ వే జర్నీ. రోప్ వే జర్నీ కోసం మా పిల్లలు చాలా ఇక్కడ చూడండి ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇంకా అక్కడే ఉన్నారు. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ రోప్ వే ఎక్కుతుంది. యూతలరా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు రావాలి రిటర్న్? ఎంతసేపు? ఎప్పుడైనా రావచ్చు. టికెట్ మాత్రం జాగ్రత్త. టికెట్ జాగ్రత్త. టికెట్ జేబులో పెట్టేసుకో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రోప్ వేలో బయలుదేరినాము శ్రీశైలం పాతాళగంగ చూడడానికి. ఒకసారి చూడండి అటు. ఓకే, మా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ టైం రోప్ వే ఎక్కింది. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, చాలా 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 హ్యాపీగా ఉంది. చూడండి రోప్ వే బయలుదేరుతుంది. ఇటు చూపు, రోప్ వే బయలుదేరుతుంది. ఇక్కడ ఇచ్చేసి అట్టండి. మా పాప చూడు ఎంత సంతోషంగా ఉందో. రోప్ వేలో మేము కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, చూడండి. బయట నుండి తీస్తే హ్యాపీగా ఉండేదేమో. మేము లోపల కూర్చున్నాం కాబట్టి మాకు మేముగా తీసుకోలేము. రోప్ వేలో కిందకి దిగుతున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళాం. ఇటు సైడ్ బ్యాలెన్స్ మిస్ అయ్యేది. కూర్చోఉన్నాయి. దేవుడా థాంక్స్ దేవుడా, నన్ను ఇక్కడ దంపించినందుకు. లేరాదు, బ్యాలెన్స్ మిస్ అవుతుంది. ఫాస్టిక్ దిగబోతున్నాం. సో ఫ్రెండ్స్, తర్వాత మనం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి శ్రీశైల కొండల మధ్య ఇంత హైట్ ఉన్న
మేము దాదాపు 40 కిలోమీటర్లు అప్పు ఎక్కువ వచ్చాము. 40 కిలోమీటర్ వెహికల్ మీద పైకి వచ్చాము. ఈ వాటర్ ఎలా వచ్చిందని మా పిల్లలు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఇంత హైట్ కి వాటర్ ఎలా వచ్చిందని. ఫ్రెండ్స్, మీకు ఈ వాటర్ ఎలా వచ్చాయో తెలిస్తే మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ వాటర్ ఇంత హైట్ కి ఎలా వచ్చాయో అడుగుతున్నారు. సో వాళ్ళకి చెప్పాను నేను, కర్నూలు నుంచి ఇక తుంగభద్ర వాటర్ ఇట్టే వచ్చేది, తుంగభద్ర వాటర్ ఇవ్వని చెప్పాను నేను. సో దాదాపు మన 2 రాష్ట్రాలకి ఇంత మునుపు ఈ శ్రీశైలం డ్యామ్ కరెంట్ నే వాడుకునే వాళ్ళం మనము. గొప్ప చేసినావు. దాదాపు ఇదే ఇక్కడ నుండే కరెంటు వాడేవాళ్ళం మనము. సోలారు తదితర రానప్పుడు చూడండి, రిటర్న్ ఎక్కే వాళ్ళు కూడా అక్కడ రెడీగా ఉన్నారు. మేము కిందకి వెళ్తున్నాము, అక్కడ ఉన్న వాళ్ళు రిటర్న్ రావాలని చూస్తున్నారు. మొత్తానికి రోప్వే జర్నీ చాలా హ్యాపీగా సంతోషంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఎ వెరీ ఎంపాజింగ్. తక్కువలో ఎంపాజింగ్. నిలబడకూడదు. ఓకే, రోప్వే నుండి పాతాళ గంగకి వచ్చేసాము. ఉండు, దిగు. ఓకే, పాతాళ గంగకి వచ్చేసాము. రండి, ఎటు వెళ్ళాలి? ఇటా? రండి. ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? సూపర్. పాతాళ గంగకు ఎవరికి స్నానం చేయడానికి కానీ కనీసం నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. పాతాళ గంగలో దిగడానికి కూడా పర్మిషన్ లేదు. కరోనా వల్ల దిగడానికి కూడా పర్మిషన్ లేదు. ఓన్లీ వాటర్ని దూరం నుండి చూసి రావాలి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే బోట్లో షికారు వెళ్ళాలి. దాదాపు రారా దాదాపు అట్లా ఆన్లోనే ఉందిలే, ఆన్లోనే ఉంది. దాదాపు కరోనా టైంలోన, కరోనా వచ్చినప్పటి నుండి, లాక్డౌన్ పెట్టినప్పటి నుండి పాతాళ గంగ స్నానాలు కానీ పూజలు కానీ బంద్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు టెంపుల్ అయితే తీశారు కానీ దర్శనాలు ఇస్తున్నారు. పాతాళ గంగ స్నానం చేయడానికి మాత్రం దేవస్థాన వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంట. దాదాపు ప్రభుత్వ ఆదేశాలే ఉండొచ్చేమో. అప్పుడు ఇంకా ఎప్పుడు స్నానాలకి ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో తెలియదు. అప్పటి వరకు ఎవరైనా రాని పాతాళ గంగను చూడాల్సిందే, స్నానం అయితే చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.